రేవంత్ సర్కార్కి ఓ పక్కన ఇదివరకు హక్కుల గురించి బాధ్యతల గురించి పదే పదే గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ధర్నా చేస్తే ఆపుతున్నారు, నేను ర్యాలీ చేస్తానంటే ఆపుతున్నారు, అరాచకం ఇదంతా. ఇప్పుడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేస్తానన్నటువంటి ఉద్యమాన్ని తను ఆపుతున్నారు. అంటే అధికారం చేతికి వచ్చినప్పుడు విపక్షాలకు సంబంధించి పని చేయనీయకూడదు, విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన బాధ్యతను గుర్తు చేయడం నడుస్తోంది. అది ఓ పక్కన బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకోవడం ఒక ఎత్తు అయితే, నిన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్లో విచిత్రం. మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. కానీ కావాలని రాత్రి దాకా ఆపి ఆ తర్వాత ఇంటి దగ్గరికి అయితే కనుక తీసుకెళ్ళి పెడితే అప్పుడు ముందు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా తీసుకెళ్ళి ఉంచండి అంటారు, లేదా కస్టడీకి రాసేస్తారు. అప్పుడు 14 రోజుల పాటు రిమాండ్కి పంపించాడు, కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచాలి అన్నటువంటి ప్రయత్నం. ఇది ప్రభుత్వాలు పోలీసులు ఆడేటటువంటి ఒక పెద్ద జూదం. దాంట్లో ఇప్పుడు రివర్స్ అయింది రేవంత్ సర్కార్కి. కౌశిక్ రెడ్డికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిని కోర్టు సమయం ముగిసిన తర్వాత కొత్తపేటలో న్యాయమూర్తి నివాసం ఇంట్లో ప్రవేశపెడితే అసలు అరెస్ట్ చేసిన విధానం తప్పుగా ఉందని తేల్చేశారు న్యాయమూర్తి. అరెస్ట్ చేసిన ప్రొసీజర్ సరిగ్గా లేదంటూ బెయిల్ మంజూరు చేశారు. 5,000 రూపాయలు చెప్పిన 2 షూటీలు రేపు ప్రొడ్యూస్ చేయమని చెప్పి వదిలిపెట్టేయమన్నారు. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లు ఉండటంతో బెయిల్ మంజూరు చేశారు. అంటే వీళ్ళు అది తెలీదా, తెలిసి కూడా చేశారు. అదే సందర్భంలో పోలీస్ కేసులకు సంబంధించిన వాటిలో ఏదైతే ఇక్కడ చాలా క్లియర్గా ఓ స్టేట్మెంట్ 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయి అన్నటువంటి ఇష్యూని చెప్పడంతో పాటుగా పోలీసు కేసులకు సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ కావద్దని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఇటువంటి కేసులు మళ్ళీ రిపీట్ కావద్దంటూ ఎమ్మెల్యేని హెచ్చరించి వదిలిపెట్టేశారు.